అన్నదమ్ములందరికీ జనసేన పార్టీ తరపున నా తరపున నాయకుల తరపున మీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం తెలుపుతా ఉన్నాను. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు పార్టీలో జాయిన్ అయిన ఎక్స్ ఎంపీటీసీలకి ఎంపీటీసీలకు కానీ సర్పంచ్లకు కానీ మాజీ సర్పంచ్లకు కానీ పంచాయతీ ప్రెసిడెంట్లకు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున అంటే నేను ప్రతిసారి సభలో ఇదే చెప్తాను, నాకు మీకు రెండు గుండెలే దూరం తప్ప ఎక్కువ లేదు. నేను కోరుకుంటుంది కూడా మీ అందరికీ మనస్ఫూర్తిగా నన్ను నమ్మి, ముఖ్యంగా ఆడపడుచులు మీరు తల్లులు నా మీద ఇంత విశ్వాసం ఉంచి జనసేన పార్టీలోకి వచ్చినందుకు ఒక నిమిషం అశోక్ బాబు గారికి కానీ దొమ్మేటి వెంకటేశ్వర గారికి కానీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. మిమ్మల్ని హృదయపూర్వకంగా జనసేన పార్టీలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాను. నేను ముత్తా గోపాలకృష్ణ గారు మాట్లాడుతుంటే సెల్ఫీలు అంటూ ఉంటే మోడీ గారు ఏం చేశారో తెలియదు, కానీ మోడీ గారు క్రియేట్ చేసిన స్పాన్సర్ చేసిన సెల్ఫీ కల్చర్ ఫోటోలు నాకు నిజంగా ఒక వ్యక్తి ఇష్టం అంటే ఆ వ్యక్తి ఆశయాన్ని పాటిస్తాను. ఆ వ్యక్తి నాకు ఫోటో ఇవ్వకపోతే, ఆ వ్యక్తి నాకు నచ్చడం అంటే నేను తప్పు చేసిన ఉన్నది, నేను అలా చేయను. నాకు మీరు ఇష్టం అంటే, ఇందాక పైన కూడా మాట్లాడుతూ ఉంటే నిన్న రామచంద్రపురంలో ఎవరు పిల్లలు యువకులు నాయకులు మాకు ఫోటోలు తీయించే అవకాశాలు లేవంటే, నాకు 10 మంది అభిమానులు అయితే 10 మంది జన సైనికులు అయితే నేను ఫోటోలు ఇవ్వగలను. ఏ జిల్లాకి వెళ్ళినా లక్షలాది మంది ఇష్టపడే తల్లులు ఆడపడుచులు జన సైనికులు ఉన్నప్పుడు నేను ఎవరికి న్యాయం చేయాలి, ఎవరికి న్యాయం చేయకూడదు, ఎంతమందితో తీయించుకున్న ఎప్పుడు తీయించుకునే అసంతృప్తి పరిస్థితులు ఎప్పుడూ ఉంటాయి. నేను ఇందాక పైన కొద్దిమందితో మాట్లాడుతా రామచంద్రపురం నుంచి ఎవరో వచ్చి మాకు ఫోటోలు తీయించుకోవాలి ఇబ్బంది పెడతా ఉంటే బాధపడుతున్నారు, మాకు ఫోటోలు తీయించుకోవట్లేదంటే నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీ అందరికీ నా విన్నపం, నా సమయం అంతా ఫోటోలు తీయించుకోవడానికి కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్ జరిగిన మార్పుకి కానీ, ఆంధ్రప్రదేశ్కి జరిగిన అన్యాయానికి కానీ, మన సమస్యల్ని కానీ ఎక్కడ పోరాటం చేయగలను? నేను రాజకీయాల్లోకి నేను ఫోటోలు తీయించుకోవడానికి రాలేదు. మీ జీవితాల్లో వెలుగు నింపడానికి వచ్చాను. మీరు కష్టపడుతుంటే మీ కన్నీళ్ళు తుడవడానికి వచ్చాను. అలా అని చెప్పి నాకు ఫోటోలు ఇవ్వకూడదు అంటే అనేం లేదు, ఇవ్వాలని ఉంటుంది. ఈరోజునే చూడండి, ఉదాహరణకి మీరు నన్ను నా దృష్టిలో పెట్టుకొని చూడండి, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎంతమందికి ఫోటోలు ఇవ్వగలను? ఇద్దామంటే ఒకసారి మీద పడిపోతారు. నిన్న ఒక ఊరికి వెళ్తే కూడా నాకు ఈ భుజాలు ఊడిపోతాయి. వీళ్ళు పట్టు షేకెన్ ఇవ్వగానే లాగేస్తారు, పక్కకి లాక్కెళ్ళిపోతూ ఉంటారు. కష్టంగా ఉంటుంది. ఇది నేను మీ వాడిని, మీ ఇంట్లో వాడిని, నేను మీకు అండగా ఉండేవాడిని. నేను మనస్ఫూర్తిగా నేను మీకు ఫోటోలు అందరికి కుదరినప్పుడు మనస్ఫూర్తిగా నన్ను క్షమించండి, మనస్ఫూర్తిగా నన్ను అర్థం చేసుకోండి. నా బాధ ఏంటంటే నేను మీ బిడ్డలకి భవిష్యత్తు కోసం ఉన్నాను. నా తరం దెబ్బతింది, నా తరం అవమానం పడింది. అలా కాకుండా వచ్చే తరం, రాబోయే యువతరం బాగుండాలి, మీకు అండగా ఉండాలి. దాంట్లో భాగంగా నేను ఇక్కడ ఉన్నాను తప్ప ఫోటోలు తీయించుకొని, నా భయం ఏంటంటే ఒక యాక్టర్గా అయితే నేను లేను ఇక్కడ. మీరు నా మీద పెట్టిన అభిమానం ఈ రోజున నాకు ముందుకు తీసుకెళ్ళడానికి చేయూతనిస్తే కేవలం ఫోటోల వరకే నేను పరిమితం అయిపోతే నేను ఫెయిల్ అయ్యానని అర్థం. మీరు నన్ను ఫోటోలు తీయించుకోకపోతే పవన్ కళ్యాణ్ని వదిలేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యాడని అర్థం. అంటే ఫోటోల కోసం నాకు వస్తున్నారా అని అనుకుంటే మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నా పక్కన 10 మంది అండగా నిలబడే వాళ్ళు ఉంటే చాలు, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు చాలు. నేను మనకు మార్పును తీసుకొచ్చేస్తాను.
ఫోటో తీయించుకోలేదు, మేము పవన్ కళ్యాణ్తో ఉండం, ఇలా ముత్తా గోపాలకృష్ణ గారికి కాను మిగతా నాయకులందరితో మీరు ఎవరన్నా మాట్లాడితే మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. ఫోటోల వల్ల మార్పు వస్తుందా? పోరాటాల వల్ల మార్పు వస్తుందా? పోరాటాల వల్ల మార్పు వస్తాయి. పోరాటమే మార్పు తీసుకొస్తాయి. పోరాటమే తెలుగుదేశం పార్టీని ఓడిస్తుంది. పోరాటమే జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది. పోరాటమే మీ అందరి కోరికే, మీ అందరి పోరాటమే, మనందరి పోరాటమే పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిని చేస్తుంది. నేను ఎందుకు ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు మాట్లాడినాను, ముఖ్యమంత్రి అని ఎప్పుడు మొదలు మాట్లాడినాను. ఈరోజు నేను ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్నాను. నాకు ముఖ్యమంత్రి ఇవన్నీ పెద్ద పదవులు, నాకు ఆ పదవులు నేను తక్కువ చేయను. నాకు అర్హత ఉందా లేదా ఆ మాట మాట్లాడటానికి? అది నేను చెప్తే వచ్చేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని అడిగే వ్యక్తిని కాదు. ఏ మూలకెళ్ళినా లక్షలాది మంది యువత పవన్ కళ్యాణ్ సీఎం అని అరుస్తూ ఉంటే నేను ఇప్పటి నుంచే సంవత్సరాల నుంచి వింటా ఉంటే ఏ రోజు కూడా నేను దాన్ని నమస్కారం పెట్టి వదిలేసేవాడిని, చిరునవ్వు వదిలిపెట్టి వదిలేసేవాడిని. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో కానీ ఇంత దోపిడీ జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో అవినీతిమయమైపోతున్నప్పుడు అసెంబ్లీని వదిలేసి చట్టసభల్లో ఉండాల్సిన ప్రతిపక్ష నేత, సమస్యల్ని నిలదీయాల్సిన ప్రతిపక్ష నేత, జరుగుతున్న అన్యాయాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్ష నేత రోడ్ల మీద ఉంటే ప్రజలకు ఎక్కడికి సహాయం పడతారు? ఎక్కడికి ఉపయోగపడుతుంది ఆయన సేవలు ప్రతిపక్ష నాయకుడిగా? అలాగే ముఖ్యమంత్రి గారికి మనం హోల్ హార్టెడ్గా సపోర్ట్ చేసాం, మనస్ఫూర్తిగా. ఆ వ్యక్తి ఈ రోజున అనేక పర్యాయాలు మాటలు మార్చి ఆయనే బీజేపీని భుజాల మీదకి ఎక్కించుకుంటారు, ఆయనే బీజేపీని తిడతారు, మళ్ళీ పవన్ కళ్యాణ్ తప్పు అంటారు. ఆయన బీజేపీని మెచ్చుకున్నప్పుడు మళ్ళీ ఆయనే కూర్చోబెట్టి నేను బీజేపీతో దోస్తీ అంటారు. ఏంటి ఊసరు వెళ్ళి సినిమా కదా అది? అంటే ఇన్ని రంగులు మార్చే వ్యక్తి కావాలి ఈ తరానికి. రంగు మార్చకుండా మాట మీద నిలబడేవాడు, మాట చెప్తే వెనక్కి తిరగనివాడు దేశ రాజకీయాలు నడిపించగలగాలి. కానీ మాటలు మార్చేవాళ్ళు, ఊసరు వెళ్ళి రూపుదాల్చేవాళ్ళు మనకి, నేను కోరుకుంటుంది కూడా మన ప్రత్యేక పరిస్థితులు, ఉమ్మడి రాష్ట్రం, మన రాష్ట్రంలో హైదరాబాద్లో ఆంధ్రుల్ని దోపిడీదారులుగా, దగాకోరులుగా నాయకులు చేసిన పొరపాట్లు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎంతోమంది నాయకులు వాళ్ళు ముఖ్యమంత్రులు, వాళ్ళు తీసుకున్న విధి విధానాల లోపాల వల్ల తెలంగాణ నాయకులు కానీ ప్రజలు కానీ ఆంధ్ర ప్రాంత ప్రజలను తిడుతుంటే నాకు చాలా బాధ కలిగింది. ఎవరు మాట్లాడరు. అప్పుడు కూడా తెలంగాణలో ఇందాక మీరు చెప్పినట్టుగానే ఊసరు వెళ్ళే విధంగానే మళ్ళీ కూర్చోబెట్టి 2 నాలుకలు ధోరణి. తెలంగాణకి వెళ్తేనేమో నాకు తెలంగాణ నా బిడ్డ అంటారు, ఇటు వెళ్తేనే ఇటు వచ్చి ఆంధ్రప్రదేశ్ విభజించకూడదు అంటారు. విసిగిపోయాం ఇలాంటి రాజకీయ వ్యవస్థతోటి. నాకు భయాలు లేవు. ఒక కులం కోసమో ఒక మతం కోసం అప్పీస్ చేసే పాలిటిక్స్ వద్దు మనకి. బాధ్యతతో చేద్దాం. ఏ మూలకెళ్ళినా ఈ కులంతో ఆ కులం పడదు. బీహార్ తరహా రాజకీయాలు మనల్ని ఒకసారి తెలుగు వాళ్ళని ప్రాంతాల వారిగా విడగొట్టారు, తెలంగాణ వాళ్ళ ఆంధ్ర వాళ్ళని. ఈసారి ఆంధ్ర వాళ్ళని కులాల పరంగా విడగొడతారా మనల్ని? మన తెలుగు జాతి మంది, మన ఆంధ్రుల జాతి మంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రుల్ని తిడతా ఉంటే ఆయన ఆంధ్రుల్ని ఆత్మగౌరవాన్ని కాపాడలేని వ్యక్తి. ఆంధ్రులు అన్యాయం జరుగుతుంటే ఎలుగెత్తి బలంగా మాట్లాడలేని వ్యక్తి. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని తిట్టడానికి నోరు వస్తుంది, కానీ ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతింటారు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అంటా ఉంటే ఏం జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం ఏమైంది? అక్కడేమైనా ఆస్తులు పోతాయి, అక్కడ తెలంగాణ లేదంటే తెలంగాణ ఆస్తులు పోతాయి. నాకు ఆ భయాలు లేవు. నేను చాలా ధైర్యంగా మాట్లాడగలను. మీరు ఊహించండి ఒకసారి, 2009లో పార్టీ పెట్టిన తర్వాత, దెబ్బతిన్న తర్వాత, మళ్ళీ 2014లో పార్టీ పెట్టడానికి ఎంత గుండె ధైర్యం కావాలి, ఎంత
భావజాలం బలంగా ఉండాలి. ఓడిపోతామో గెలుస్తామో తెలీదు. స్వార్థం లేకుండా ఖచ్చితంగా భావజాలంతో, బలమైన భావజాలంతో ఓడిపోతున్న తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఈసారి ఓట్లు చీలకూడదు. మంచో చెడో ఒక ప్రభుత్వం ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు వ్యతిరేకత లేదు. ఆయన ఉన్నతంలో ఆయన మీద కేసులు ఉన్నాయి. కేసులను బయటపడేసిన వాడు, కేసులు లేనివాడు ముఖ్యమంత్రి అవ్వాలి. అలాగే ఆత్మగౌరవం కాపాడగలిగేవాడు ముఖ్యమంత్రి అవ్వాలి. చంద్రబాబు గారు ఆ రోజున ఆత్మగౌరవాన్ని కాపాడారని కాదు, కాపాడలేకపోయినా కానీ ఒక అనుభవజ్ఞుడేమో. నాకు తెలీదా? ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడి చేసిన వ్యక్తి నాకు అర్థం కాదా? తెలుసు. మొన్న సభలో కూడా చెప్పాను, దేవుడు లేని ఊళ్ళో విరిగిపోయిన మంచం కోడే పోతురాజు, విరిగిపోయిన మంచం కోడే దేవుడు. అలా మనకున్న రాజకీయ పరిస్థితుల్లో మన గాంధీ గారు లేరు, అంబేద్కర్ గారు లేరు, సర్దార్ వల్లభాయ్ పటేల్స్ లేరు. మనకున్నది జగన్మోహన్ రెడ్డి గారు, మనకుంది చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళల్లో ఎవరు కొద్దిగా బెటర్ అనుకుంటే నాకు చంద్రబాబు నాయుడు గారు కనిపించారు. ఎంతైనా దెబ్బతినున్నాడు. 10 సంవత్సరాలు పాలనలో లేని వ్యక్తి. విసిగిపోయాం. హైదరాబాద్లో ఉండి 2 ద్వితీయ శ్రేణి పౌరులుగా, సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా బతకాలంటే దేనికి భయపడాలి నా దేశంలో? నిన్న ముస్లిం సమాజంతో మాట్లాడుతున్నప్పుడు, ముస్లిం సోదరులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అన్నారు, భారతీయ జనతా పార్టీ హిందువుల పార్టీ, మీరు వాళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తారని నేను చెప్పాను. వాళ్ళు హిందువుల పార్టీ అయితే నిజంగా కూర్చోబెట్టి తెలంగాణని, ఆంధ్రప్రదేశ్ని విడగొడతారా? వాళ్ళు పచ్చి రాజకీయ పార్టీ. అది మతాన్ని వాడుకోవచ్చు, కులాన్ని వాడుకోవచ్చు, ప్రాంతాన్ని వాడుకోవచ్చు. వాళ్ళేంటి పార్టీ? వాళ్ళకి ఎవరికి లేదు. నేను చెప్పాను, ఇది ఏ పార్టీ కూడా కుల మత ప్రాంతాలను కూర్చోబెట్టి బేస్ చేసే పరిస్థితుల్లో జనసేన ఒక్కటే ధైర్యంగా, బలంగా, కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా నేను పుట్టిన కులాన్ని వెనకేసుకొని రాకుండా అన్ని కులాల్ని సమానంగా చూసే పరిస్థితిని ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ముఖ్యమంత్రిగా అనమని చెప్పండి ఆయన సామాజిక వర్గాన్ని గురించి ఒక మాట. పవన్ కళ్యాణ్ అనగలడు. తన సామాజిక వర్గంలో తప్పులను కూడా తను బలంగా మాట్లాడగలడు. పార్టీని నిన్న జనసేన పార్టీ మనకి ఈరోజు ఎందుకు నేను ఇంత బలంగా కులాలతో అయిపోయాం, విసిగిపోయాం. కులాలతోటి, కుల రాజకీయాలతోటి యువతకి లేదు, ఆడపడుచులకు లేదు, అక్క చెల్లెలకి లేదు. కులాలతో విసిగిపోయాం. ఈ నీచపు రాజకీయ వ్యవస్థ నాయకుల వల్ల విసిగిపోయాం. ఒక సరికొత్త బాధ్యతతో కూడిన కులం అన్నిటికీ దాటి ఒక రాజకీయ వ్యవస్థను తీసుకొద్దాం. దాంట్లో భాగంగా నేను రాజకీయాల్లోకి వచ్చాను. బలంగా మాట్లాడటానికి అన్ని కులాలకి, అన్ని మతాలకి. విసిగిపోయాం. ఇంకా ఆపాలి కుల రాజకీయాలు. నేను మొన్న పితాని బాలకృష్ణ గారికి కూడా సీట్ అనౌన్స్ చేసినప్పుడు మాట్లాడితే కూర్చోబెట్టి ఏమంటారు? కాపులకి, శెట్టి బలిజలకి పడదని అంటారు. ఎవరో ఏదో ఎక్కడో ఒక ఇన్సిడెంట్ కూర్చొని అందరికి మీద రుద్దుతారా? ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగి ఉండేటే గతంలో. మరి నా పాయికరావుపేటలో నా అభిమాని చనిపోయాడు. ఫ్లెక్సీ కడుతూ ఒక రజకులు, వాళ్ళు 2 అభిమానులు చచ్చిపోయారు ఒకే రోజు. వాళ్ళల్లో ఒకళ్ళు శెట్టి బలిజలు, ఒకళ్ళేమో రజకులు. మరి నాకు అభిమానంలో నా కులం ఎక్కడుంది, మతం ఉంది, ప్రాంతం ఎక్కడుంది? ఏ మూలకెళ్ళినా పవన్ కళ్యాణ్కి అన్ని ప్రాంతాల్లో అభిమానులు ఉన్నారు. మరి నేను ఒక కులాన్ని వెనకేసుకొస్తానా? ఒకవైపు నేను కులాల ఐక్యత గురించి మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మీరు బీసీ కులాలని చెప్తారు, బీసీ కులాలు మేము వినుదన్నుగా ఉంటారు. మరి తెలంగాణలో శెట్టి బలిజల్ని, మరి గౌడ కులస్తులు శెట్టి బలిజలు, కళ్ళు గీత కార్మికుల నుంచి వచ్చిన నేపథ్యం అది. మరి తెలంగాణలో శెట్టి బలిజల్ని ఓసీలుగా పెడితే మరి ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడరే, చంద్రబాబు గారు ఒక మాట మాట్లాడరే, పంచాయతీ ప్రెసిడెంట్గా పోటీ చేయని వ్యక్తి కూడా, పంచాయతీరాజ్ శాఖని నడిపించే వ్యక్తి కూడా ఒక మాట మాట్లాడే లోకేష్. అంటే నేను అనేది విసిగిపోయాం. బాధ్యత గల వ్యక్తులు. నిన్న ముస్లిం సమాజానికి కూడా అదే చెప్పాను. ఎంతసేపు ముస్లింలు అంటే మనం కూర్చోబెట్టి బాధ్యత, గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు ముస్లిం సమాజంలో, వాళ్ళ గొంతులు వినిపించాలి. హిందూ దేవుళ్ళను తిట్టే ముస్లిం లీడర్ల గొంతు బలంగా వినిపిస్తుంది, కానీ సమాంతరంగా చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడే ముస్లిం గొంతులు బయటికి రావాలి.
ఇవి నేను మాట్లాడుతున్నా. అన్ని కులాల్లో, అన్ని మతాల్లో అందరికి సంబంధించి ఎడ్యుకేటెడ్ వ్యక్తులు రావాలి, ఇంటలెక్చువల్స్ బయటికి రావాలి, ఆడపడుచులు బయటికి రావాలి. లేకపోతే ఈ రాజకీయ నాయకులకి కుల రాజకీయాలు నడిపే వ్యక్తులను కనుక మనం వెనకేసుకొస్తే యువతకి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. పవన్ కళ్యాణ్ బతికుండగా అలాంటి ద్రోహం ఎప్పుడు చేయడం. పవన్ కళ్యాణ్ బతికుండగా ఆంధ్రప్రదేశ్ని కుల రాజకీయాలతో పాడు చేయను. కష్టమైన అవసరమైతే ఓటమి తీసుకుంటానేమో కానీ నా ఐడియాలజీని మార్చుకోను. నేను ఎవరికి నిన్న ముత్తా గోపాలకృష్ణ గారు ఇక్కడ మరి రెల్లి సమాజం తీసుకెళ్తే వాళ్ళు అడుగుతున్నారు, అన్న ఈ కులాలు తీసేయన్న, మేము చచ్చిపోతున్నాను కుల వివక్ష భరించలేక, మాకు ఇల్లు కూడా ఇవ్వట్లేదన్న. నాకు భయం లేదు. 1000 కోట్లతోటి నిజంగా కులం అని మాట్లాడితే జగన్ మన ముఖ్యమంత్రి గారు అంటారు, నీ కులాన్ని నమ్ముకున్న వ్యక్తి అని 2-3 సందర్భాలు అంటే ఒకటే చెప్పాను. మరి అలాంటప్పుడు మన సపోర్ట్ తీసుకున్నప్పుడు నా కులం గుర్తు రాలేదా మీకు? అంటే మమ్మల్ని విమర్శిస్తే నా కులం గుర్తొస్తుందా? ఇలాంటి దగుల్బాజీ మాటలు మాట్లాడితే ఎట్లా ముఖ్యమంత్రి గారు? మీ స్థాయి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? ఒకవైపు నేను ఇంత ఐక్యతతో నేను సమాజాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంటే బాలకృష్ణ గారేమో శంకర్ జాతి నా కొడుకులు, అలగా జనం, వాళ్ళ దెందులూరు ఎమ్మెల్యేనేమో కూర్చోబెట్టి మాదిగలను తిడతారు, మాల అధికారులను దూషిస్తారు కులాల పేరు పెట్టి, వాళ్ళ ఉత్తరాంధ్ర మంత్రులేమో కూర్చోబెట్టి మత్స్యకారులను తిడతారు. అవన్నీ నేను కుల ప్రాతిపాదికను చూడట్లా. మీరు నోరు కట్టడి చేసుకోండి, బాధ్యతగా ఉండండి. ఎంతకాలం మమ్మల్ని ఇలా వేరు చేస్తారు కులాలని? అలసిపోయాం. ఉద్యోగాలు కల్పించండి, ఉపాధి అవకాశాలు కల్పించండి, చదువులు ఇవ్వండి. అందుకు నేను విసిగిపోయి కొత్త రాజకీయ వ్యవస్థ తీసుకురాద్దాం, సరికొత్త తరం రాజకీయ వ్యవస్థను తీసుకొద్దాం, మీకు అండగా నిలబడతాను. నేను చాలా ఉన్నతమైన ఆశయాలతో వచ్చినోడిని, కేవలం నన్ను సెల్ఫీలకి పరిమితం చేయకండి. మీ అందరికీ చేతులెత్తి వేడుకుంటున్నాను, దయచేసి సెల్ఫీలకి నన్ను పరిమితం చేయకండి. నేను మీ అందరికి కూడా కోరుకునేది, ఆడపడుచులకు కానీ పెద్దలకు కానీ, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మీరు చాలామంది మాజీ పంచాయతీ ప్రెసిడెంట్లు ఉన్నారు. లోకేష్ గారు మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి. ఎందుకంటానంటే నేను మొన్న మధ్యన పంచాయతీ ప్రెసిడెంట్లకు మీటింగ్ జరిగితే పోలవరంలో ఒక్కొక్కళ్ళు మాట్లాడుతుంటే ఎంత అవగాహన ఉంది రాజకీయ వ్యవస్థ మీద. వాళ్ళ దగ్గర నేను పాఠాలు తీసుకోవచ్చు అనిపించింది. ఎంత రాజకీయ పరిజ్ఞానం ఉంది. నేను ఎవరి అనుభవాన్ని కూడా, మీ అనుభవాన్ని ఏ రోజు తక్కువ అంచనా వేయను. మీరు పంచాయతీ ప్రెసిడెంట్లు, సమితి ప్రెసిడెంట్లు కావచ్చు, ఆడపడుచులు కావచ్చు, మీరు వార్డ్ మెంబర్స్ కావచ్చు, నేను ఏ రోజున కూడా మీ అనుభవాన్ని కానీ, మీ శక్తియుక్తులను కానీ ఏ రోజున కూడా నా మనసులో, నా తల్లి సాక్షిగా చెప్తున్నాను, ఏ రోజున కూడా మిమ్మల్ని తగ్గించను. మీరు అపారమైన అనుభవం ఉన్న వ్యక్తులు. మిమ్మల్ని గుండెల్లోకి ఎత్తుకొని గుండెల్లోకి తీసుకుంటాను మిమ్మల్ని. నేను కోరుకునేది కూడా నాయకుల్ని, ఏ మూలకెళ్ళినా సరే జనసేనకి జెండా కట్టే యువతున్నారు, జన సైనికులు ఉన్నారు, ఆడపడుచులున్నారు, దీవించే ఆడపడుచులున్నారు. నేను కోరుకునేది కూడా ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థకి అందరూ మీరు అనుభవజ్ఞులు, పెద్దలు ఉన్నారు. మీ అనుభవం ఒక సరికొత్త రాజకీయ శకానికి మీ అనుభవాన్ని తోడ్పా అందించేలా చేయండి. చాలామంది యువత 18 దాటిన యువత ఏదో గొప్ప అద్భుతం జరుగుతుందని వస్తారు జీవితంలోకి. జీవితం కూరుకుపోయి, అవినీతితో కూరుకుపోతే అలసి వాళ్ళు కూడా పాడైపోయి ఇట్లాగే ఉంటుందని చెప్పి వాళ్ళు కూడా అయిపోతుంటే, అలా కాకుండా ఇబ్బందులైనా సరే 2009 తర్వాత చిరంజీవి గారు కూడా చాలా ఉన్నత ఆశయాలతో వచ్చారు. కానీ ఆ రోజున ఎందుకు నేను కులాలను దాటి మాట్లాడతానంటే, ఆ రోజున ఉన్న కన్నబాబు అనే ఒక వ్యక్తి, అంటే అతన్ని నేను తగ్గించడానికని కాదు, నా ఉద్దేశం తగ్గించాలని కాదు, ఒక చిన్నపాటి స్కూటర్లో వచ్చే వ్యక్తి ఈ రోజున ఇన్ని 100 కోట్లు ఎలా సంపాదించాడు? మరి నిజంగా నీకు చిరంజీవి గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకునే వ్యక్తి ఏంటంటే కాంగ్రెస్లో ఆయనకు అండగా నిలబడాలి కదా. మరి అతను చూస్తే అతను కాపు కులస్తుడే. మరి అంటే కులాన్ని ఎవరైనా సరే వాళ్ళ వ్యక్తిగత స్వప్రయోజనాలకు వాడుకునే వ్యక్తులు తప్ప రాష్ట్ర ప్రయోజనాలకి, ప్రజా ప్రయోజనాలకు వాడుకునే వ్యక్తులు లేరు. నాకు నిజంగా అందుకు విసుగొచ్చింది కులం మీద. కులం అనేది మన ఉనికి, అది మనం ఎక్కడి నుంచో వచ్చాం, ఎక్కడో పుడతాం. ఆ ఉనికిని మనం అగౌరవపరచుకోవక్కర్లేదు, ఆ ఉనికిని గౌరవిస్తాం.
కానీ ప్రతి కులంలో, ప్రతి మతంలో, ప్రతి ప్రాంతంలో ఉన్న తప్పులను కూడా మనం సరిగ్గా చేసుకోకపోతే తెలివిగల వాళ్ళు కానీ, బుద్ధిజీవులు కానీ మనం ద్రోహం చేసిన వాళ్ళు అవుతాం. అందుకని దాంట్లో భాగంగా నేను ఒకరిని విమర్శిస్తున్నప్పుడు నా సొంత కుటుంబాన్ని కాదని వచ్చాను నేను రాజకీయాల్లోకి. నా సొంత కుటుంబం వద్దు అంటే టీడీపీకి సపోర్ట్ చేశాను, కాంగ్రెస్ మనకు చేసిన దెబ్బకి. అలాంటి కాంగ్రెస్తో ఈ రోజున కూర్చోబెట్టి ముఖ్యమంత్రి గారు వెళ్ళి రాహుల్ గాంధీ కాళ్ళు పట్టుకొని మీరు సపోర్ట్ చేయాలంటే నాకు నిజంగా తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని దెబ్బ కొట్టడానికి ఇంతకుమించి చేయగలరు. దాని బదులు ఓ పని చేయండి, మీరు రామారావు గారి విగ్రహాలకి దండలేయడం మానేయండి. రామారావు గారి విగ్రహానికి ఆయనకి ముసుగేసి కప్పేసేయండి. ఎందుకంటే మీ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వ్యక్తులు మీకు ఆయన మాటని ఎత్తే హక్కు మీకు లేదు. ఒకటే చెప్తా ఉన్నాను, వీళ్ళందరికీ చూస్తూ ఉన్నాను, తెలుగు జాతి కట్టుబొట్టు మీద, సంస్కృతి మీద, సాంప్రదాయాల మీద, భాష మీద మీకు విలువ లేనప్పుడు మీరేం రక్షిస్తారు? ఆంధ్ర ప్రాంతాన్ని, ఆంధ్రప్రదేశ్ని మీరే రక్షించగలరు? ఇన్నిసార్లు ఆత్మగౌరవం తాకట్టు పెట్టేవాళ్ళు. మీరు ఒకటే ఊహించండి, ఇన్ని మాటలు మార్చే వ్యక్తి కొడుక్కి ఏం లెగసీ ఇస్తాడు? కొడుక్కి ఏం వారసత్వం ఇస్తారు? ఆయన వారెవ్వరికి, బాలకృష్ణ గారికి కానీ, లోకేష్ గారికి కానీ, వీళ్ళెవ్వరికి నిబద్ధత లేదు. నోటికి ఏదో వస్తుంది మాట్లాడేస్తారు. ఇష్టానికి అలా మాట్లాడొద్దు. నేను ఒక మాట్లాడితే చాలా జాగ్రత్తతో మాట్లాడాలి. మీరు నాయకులు, సంఘాన్ని నడిపే వ్యక్తులు, మీరు ఇష్టారాజ్యంగా మాట్లాడతారంటే ఎట్లా? మేము మీ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడట్లా. చాలాసార్లు నా వ్యక్తిగత జీవితాన్ని విమర్శిస్తుంటే మీ అందరికంటే కలిపి నా నైతికంగా నేను మీ అందరికంటే విలువైన వాడిని, దయచేసి అది మర్చిపోకండి. మీ అందరికంటే కూడా నేనేం దాయను, మంచో చెడో నా జీవితం ఇదని చెప్తాను. మీరందరూ దిగొచ్చారా? మీ జీవితాలు మాకు తెలియదా? మీరు నైతిక భాష్యాకారులా? నేను చెప్పలేనా, మాట్లాడలేనా, నోరు రాదా? ఒక్కొక్కరిని బజార్లో పెట్టి కడిగేయగలను, సబ్బు పెట్టి కడిగేయగలను. పవన్ కళ్యాణ్ 10 మందిని కలిస్తే, ఎవరైనా డబ్బులు ఇస్తే దాని మీద స్టింగ్ ప్రోగ్రామ్స్. మీకు కళ్ళకి వంతాడ ప్రోగ్రామ్స్ కనిపించట్లేదా? వంతాడ దోపిడీ కనిపించట్లేదు? దాని మీద మీరు ఎందుకు స్టింగ్ ప్రోగ్రామ్స్ చేయరు? మీరు అవి చేయరు. పవన్ కళ్యాణ్ ఎవడో లవ్ ఫుడ్ అని తిట్టాడంట, అది పెద్ద ప్రోగ్రామ్. అది పవన్ కళ్యాణ్ తిట్టడానికి 9 నెలలు పనిచేస్తారు. మరి అలాంటప్పుడు ఇంత అన్యాయం జరుగుతుంది. కాకినాడ ఎస్సీజెడ్ మీద ప్రోగ్రామ్ ఎందుకు చేయరు మీరు? అవి చేయరు. కేవీ రావు గారి మీద ఎందుకు మీరు చేయరు ప్రోగ్రామ్స్? అవి చేయరు మీరు. ఈ రోజున పొద్దున చదువుతా ఉన్నాను, వాళ్ళు కూర్చోబెట్టి ల్యాండ్ ఎక్విజిషన్ పాలిటీ పట్టుకొచ్చారు. భూసేకరణ చట్టం అవసరం లేదు, ఇష్టం వచ్చినంత భూమి లాక్కుంటామని చెప్పి దాని మీద ప్రోగ్రామ్ చేయరు ఎవరు? పవన్ కళ్యాణ్ తిట్టడానికి, పవన్ కళ్యాణ్ బూతులు తిట్టడానికి, పవన్ కళ్యాణ్ తల్లిని దూషించడానికే మీరు ప్రోగ్రాంలు పెట్టండి. ఇంత తిడుతుంటే నేను దాన్ని చాలా నిబద్ధతతో మాట్లాడాలి, వ్యక్తుల్ని మాట్లాడాలి. నాకు విసుగుంది వీటన్నిటి మీద. మనమేంటి ప్రతిసారి భయపడటం ఏంటి? వాడికి భయపడి, ఈడికి భయపడి, వాడు అమ్మ మొగుడికి భయపడి ఎక్కడ భయపడి చేస్తాం? ఎంతకాలం భయపడతాం? భయపడితే మార్పు తీసుకొస్తామా? అందుకు విసిగిపోయాం. భయాలు లేవు, సత్యం మాట్లాడదాం. సత్యమేవ జయతే. సత్యం గెలుస్తుందని కాదు, సత్యం మాత్రమే గెలుస్తుంది, ధర్మం మాత్రమే గెలుస్తుంది. ధర్మానికి నిలబడే వాళ్ళం, మనం ధర్మాన్ని గెలిపించగలం. ధర్మం మనం రక్షిస్తుంది. అందుకు ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్తా ఉన్నాం, మీరు ఒకళ్ళేమో ముఖ్యమంత్రిగా అధికార పక్షాన్ని ఫెయిల్ అయ్యారు, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో. ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు. అందుకు ఈరోజు నేను ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను. మీ అందరు అడిగారు, కొన్ని సంవత్సరాలు అడిగారు, నన్ను మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అంటే నేను బాధ్యత తీసుకున్నాను, మన రాష్ట్రం కోసం, తెలుగు ప్రజల కోసం ధైర్యంగా ఉన్నాను. నేను మీకు అండగా ఉంటాను. నా తుది శ్వాస వరకు నా ప్రజల కోసం, నా అన్నదమ్ముల కోసం, నా ఆడపడుచు, నా అక్కచెల్లెల కోసం అండగా ఉంటాను. మీ దీవెనలు కావాలి, మాటలు మార్చే వ్యక్తులు కాదు. కష్టమైన నష్టమైన నేను మీకు అండగా ఉంటాను. నన్ను అసెస్ చేయాలంటే, నన్ను అర్థం చేసుకోవాలంటే ఒకటే గుర్తుంచుకోండి, 2009 తర్వాత ఒకటి పార్టీ పెట్టాలి అంటే చాలా గుండె ధైర్యం కావాలి. నేను చాలా బలీవైన, అందరూ కూడా సుఖాల్లో ఉన్నారు. అందరూ ఒక మాట మాట్లాడితే తెలంగాణలో నా మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితులు. అలాంటి సమయంలో పార్టీ పెట్టాను, వారిని ఒప్పించాను. ఆంధ్ర పాలకులు వేరు, ఆంధ్ర ప్రజలు వేరు. నా ఆంధ్ర ప్రజలు నేను రక్షించుకుంటాను. పాలకులను మీరు కావాలని శిక్షించుకోండి,
చంద్రబాబు గారిని శిక్షించుకోండి అంటే తన్ని తరివేశారు చంద్రబాబు గారిని తెలంగాణ నుంచి. లోకేష్ గారిని వెళ్ళమని చెప్పండి, తెలంగాణలో మాట్లాడమని చెప్పండి, మన జనసేన లాగా మనలాగా, అప్పుడు చెప్తారు మీకు. అందుకనే మనం ఏమని చెప్తున్నామంటే అందరం కలిసి ఉందాం, సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందాం, వర్గాలుగా ఆలోచిస్తాం. నాలో నచ్చకపోవచ్చు కొంతమందికి, కొట్టుకుందాం, దాని మీద మాట్లాడండి, తిట్టండి పవన్ కళ్యాణ్, నేను బాధపడను. కానీ అన్యాక్రాంతంగా మాట్లాడితే మటుకు తోలు తీసేస్తాను, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తాను. నాకు భయాలు లేవు, సర్దుబాట్లు లేవు, చాలా తగ్గుతాను. అవసరమైతే కాళ్ళకి పాదాభివందనం చేస్తాను, నమస్కరిస్తాను, తగ్గుతాను, శిరస్సు ఇస్తాను, శిరస్సు ఉంచుతాను. కానీ నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే పెట్టే పరిస్థితిలో ఉంటే తల మీద ఎగిరి కూడా కొడతాను, జాగ్రత్త. ఎందుకంటే నా ఆత్మగౌరవం అంటే నాదని కాదు, నా తెలుగు జాతి ఆత్మగౌరవం, ఆంధ్రుల ఆత్మగౌరవం, నేనంటే నాదని కాదు. మన ఆత్మగౌరవం దెబ్బతినే పరిస్థితిలో ఉంటే మోడీ గారు కాదు, రాహుల్ గాంధీ గారు కాదు, జాతీయ స్థాయి ఏ గొప్ప నాయకులైనా సరే మేము కాదని చెప్పి మిమ్మల్ని చాలా బలంగా ఎదుర్కోగలం. అందుకని నేను ఇంత భావజాలంతో వచ్చాను, ఇంత ప్రేమతో వచ్చాను, సమస్యల మీద పోరాటం చేయడానికి వచ్చాను. ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ పేరు పేరున మీరు రావడం నాకు చాలా కొండంత బలాన్ని ఇచ్చింది, కొండంత అండనిచ్చింది. నేను నడుస్తున్నప్పుడు నా దగ్గర ఎవరు లేరు, నన్ను నమ్మిన యువతున్నారు, ఆడపడుచున్నారు, జన సైనికులు మీరున్నారు. ఆ రోజున మీరు ఇంత మనస్ఫూర్తిగా వచ్చారు. మీ అందరికీ పేరు పేరున పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంటూ మీకు కలిసి పనిచేద్దాం, బలమైన ప్రభుత్వాన్ని స్థాపిద్దాం. మనకి దేవుడు ఆశీస్సులు ఉన్నాయి, బలంగా స్థాపిద్దాం. నేను కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ఉండేవాడిని, అందరికీ న్యాయం చేసేవాడిని చెప్పండి. పవన్ కళ్యాణ్ ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదు. నేను ఎందుకంటే మాట్లాడడం కంటే ప్రూవ్ చేయడం ఈజీ కదా, నడిచెళ్ళటం ఈజీ. నేను మంచోడిని చెప్పడానికి ప్రయత్నం చేయను, నేను నడుచుకుంటూ వెళ్తాను. నాకు మంచి ధరైతే ఫాలో అవ్వండి, లేదా నన్ను వదిలేయండి, లేదంటే తన్ని తగిలేయండి, నాకేం పెద్ద ఇబ్బంది ఏం లేదు. నాకు అసలు నేనే నమ్ముతానంటే సత్యాన్ని నమ్మినవాడిని, ధర్మాన్ని నమ్మినవాడిని. నేను ఒకటే నమ్ముతాను ముగింపు మాటలుగా, నువ్వు ధర్మాన్ని రక్షిస్తే ధర్మం నేను రక్షించి తీరుతుంది, నన్ను ధర్మమే రక్షించి తీరాలి. ఇంత అపూర్వమైన అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, పార్టీలో జాయిన్ అయిన వెంకటేష్ బాబు గారికి, మనకి అశోక్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.